15,000 కోట్ల భోపాల్ రాజభవనం కోల్పోయిన సైఫ్ అలీ ఖాన్. అసలేంటి వీరి చరిత్ర? వివాదం ఎందుకు? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రముఖ నటుడు పటౌడీ ఇంటి వారసుడు సైఫ్ అలీ ఖాన్ తన పూర్వీకుల సంపదను కోల్పోయారు. మధ్యప్రదేశ్ హైకోర్టు తాజా తీర్పులో 15,000 కోట్ల విలువ చేసే భోపాల్లోని ఆయన వంశపారంపర్య రాజభవనాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇది ఇప్పుడు శత్రు సంపత్తిగా పరిగణించబడుతుందని కోర్టు తేల్చింది. ఈ నిర్ణయం పటౌడీ కుటుంబానికి తీవ్ర నష్టాన్ని కలిగించడమే కాకుండా వారి చారిత్రక వారసత్వాన్ని దూరం చేసింది. హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో ఉన్న పటౌడీ ప్యాలెస్ నిజంగా సైఫ్ అలీ ఖాన్కు చెందిన రాజభవనం. 1935లో సైఫ్ తాత నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ తన భార్య భూపాల్ రాజకుమారి సజిదా సుల్తాన్ కోసం దీనిని నిర్మించారు. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ టో రస్సెల్ రూపొందించిన ఈ భవనం ఢిల్లీ సామ్రాజ్య శైలిని ప్రతిబింబిస్తుంది. సుమారు 10 ఎకరాల్లో విస్తరించి 150కి పైగా గదులను కలిగి ఉన్న ఈ భవనాన్ని 2014లో సైఫ్ సుమారు 800 కోట్లతో తిరిగి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఇది కుటుంబ నివాసంగా పలు సినిమాల షూటింగ్లకు వేదికగా ఉపయోగపడుతుంది. యానిమల్ సినిమా దీంట్లోనే షూట్ చేశారు. ఇది అసలు వివాదానికి కేంద్ర బిందువు. యానిమల్ సినిమా ఈ రాజభవనంలోనే షూట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ తాతయ్య హమీదుల్లా ఖాన్ భూపాల్ చివరి నవాబ్. ఆయన పెద్ద కూతురు అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్కు వలస వెళ్లడంతో భారత ప్రభుత్వం ఆమెకు చెందిన ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించింది. ఈ ఆస్తులలో భూపాల్లోని ఫ్లాగ్ స్టాప్ హౌస్, నూర్ ఉస్ నబా ప్యాలెస్, దార్ ఉస్ సలాం, అహ్మదాబాద్ ప్యాలెస్, హబీబీస్ బంగ్లా, కోహే ఫిజా భవనం తదితర ప్యాలెస్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు 15,000 కోట్లు. హమీదుల్లా ఖాన్ మరణాంతరం ఆయన చిన్న కూతురు సజిదా సుల్తాన్ భారత ప్రభుత్వంచే అధికార వారసురాలిగా 1962లో గుర్తించబడింది. ఆపై ఆమె కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి తరువాత ఆయన కుమారుడైన సైఫ్కి ఈ ఆస్తి వారసత్వంగా వచ్చింది. పటౌడీ కుటుంబానికి చెందిన ఈ విలాసవంతమైన భవనం గతంలో భోపాల్ చివరి పాలకుడైన నవాబ్ హమీదుల్లా ఖాన్కు చెందినది. ఈ భవనాన్ని సైఫ్ అలీ ఖాన్ తన తండ్రి భారత క్రికెట్ దిగ్గజం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ నుంచి వారసత్వంగా పొందారు. ఈ రాజభవనంలో నవాబీ సంస్కృతి ప్రతిఫలించే ఇంటీరియర్లు, విస్తృతంగా నిర్మించిన ప్రాణాంగాలు, పురాతన సామగ్రి ఉన్నాయి. సంవత్సరంలో ట్రయల్ కోర్టు ముస్లిం పర్సనల్ లా ప్రకారం సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరిమణులు సాహా, సబా అలీ ఖాన్లను ఈ భవనానికి హక్కుదారులుగా గుర్తించింది. అప్పట్లో ఇది వారి ఆస్తిపై ఉన్న హక్కులను ధృవీకరించినట్లయింది. భోపాల్ చివరి పాలకుడు అయిన నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె సజిదా సుల్తాన్ సైఫ్ అలీ ఖాన్ తాత ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకున్నారు. వారి సంతానమే సైఫ్ అలీ ఖాన్ కుటుంబం. అయితే ఈ వారసత్వ హక్కులకు ఒక కీలకమైన మలుపు ఏర్పడింది. హమీదుల్లా ఖాన్ మొదటి కుమార్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్ వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకున్నారు. దీంతో భారత ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ ఆస్తిని శత్రు సంపత్తిగా గుర్తించింది. ఈ చట్ట ప్రకారం భారత విభజన సమయంలో లేదా ఆ తరువాత పాకిస్తాన్ వెళ్లిన వ్యక్తులు భారత పౌరసత్వాన్ని వదిలి వెళ్ళినట్లయితే వారి ఆస్తులను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది. అబిదా సుల్తాన్ భారత పౌరసత్వాన్ని వదిలి వెళ్లిన నేపథ్యంలో 2014లో ప్రభుత్వం ఈ భోపాల్ రాజభవనాన్ని శత్రు సంపత్తిగా ప్రకటించింది. 2024 డిసెంబర్లో మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక స్టే ఎత్తివేసి సైఫ్ అలీ ఖాన్ పిటిషన్ను తోసిపుచ్చింది. అప్పటి నుంచి కుటుంబానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండగా వారు అప్పీల్ దాఖలు చేయలేదు. దీంతో ప్రభుత్వానికి ఈ ఆస్తిని స్వాధీనం పరుచుకునే మార్గం సులభమైంది. సైఫ్ అలీ ఖాన్ స్పందన ముంబై మిర్రర్కి ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ తన భావోద్వేగాలను పంచుకున్నారు. ఈ ఆస్తికి ధన విలువతో కొలవలేము. ఇది మనసుకు ముడిపడిన ఆస్తి. నా తాతయ్య, తండ్రి అక్కడే సమాధిగా ఉన్నారు. నాతో ఆ స్థలానికి ఆధ్యాత్మిక సంబంధం ఉంది. ఈ భవనం నా తాత, నా నానమ్మ కోసం నిర్మించినది. ఇది శతాబ్ద కాలం నాటి చరిత్రను కలిగి ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పటౌడీ కుటుంబానికి ఈ భవనం ఎంత విలువైనదో తెలియజేస్తున్నాయి. ఈ తీర్పుతో పటౌడీ కుటుంబానికి చెందిన మరో చారిత్రక ఆస్తి వారి వశం నుండి తొలగిపోయింది.
శత్రు సంపత్తిగా ప్రకటించబడిన తరువాత భోపాల్ పరిపాలనా యంత్రాంగం ఈ రాజభవనాన్ని తమ అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతుంది. పటోడి వారసత్వానికి ఇది ఒక గొప్ప నష్టం కావడమే కాకుండా భవిష్యత్తులో ఇది మరో రాజకీయ చట్టపరమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ కేసు వారసత్వ ఆస్తులు మరియు ఎనిమీ ప్రాపర్టీ చట్టం చుట్టూ ఉన్న సంక్లిష్టతలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.